నాకు యాక్టర్ శివాజీ అంటే నిజంగానే అసహ్యం. ఎందుకో తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చాలా విచిత్రమైన రీజన్ ఇది. మనందరికీ ఏదో రకంగా ఏదో ఒక సందర్భంలో ఇలాంటిది జరిగేదే. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మామూలుగా అయితే అతను తర్వాత చాలా సినిమాల్లో చేశాడు. ఆ తర్వాత మన బిగ్ బాస్లో కూడా చేశాడు. మధ్యలో రాజకీయాలు అంటే తిరిగాడు. ఏ సందర్భంలో చూసినా రాజకీయాల్లో చూసినప్పుడు ఏంటి తను ఇలా పిచ్చోళ్ళలాగా మరీ అతిగా మాట్లాడుతున్నాడు అనిపించేది. తర్వాత బిగ్ బాస్లో అయితే కొంచెం అందరూ అన్న అని పిలవటం, కొంచెం పెద్ద మనిషి తరహాలో బిహేవ్ చేసినట్టు. అంటే నేను కొన్ని ఎపిసోడ్స్ చూశాను. కొంచెం పద్ధతిగా ఉన్నాడు, అంటే కొంచెం పెద్ద మనిషిలాగా, ఒక పల్లెటూరు మనిషి, ఒక బోళా మనిషిలాగా, కొంచెం అన్నం పుణ్యం తెలియని ఒక మనిషి ఏమో అని అనిపించింది కొన్ని చోట్ల. కానీ అతను ఎన్ని చేసినా కూడా నాకు ఏదో నెగిటివ్ ఫీలింగ్, నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఇతనంటే నాకు ఆ పాజిటివ్ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు అనిపించేది. మనం పరిశీలించి చూస్తే ఇతనేమి పెద్దగా ఎవరికో అన్యాయం చేసేసినట్టు కూడా అనిపించదు. యాక్టింగ్ అది బాగానే చేస్తున్నాడు కదా అని నాకు అనిపించేది. ఈ మధ్య 90s కిడ్స్ వెబ్ సిరీస్ కూడా అనుకోకుండా కొన్ని ఎపిసోడ్స్ ఎవరింట్లోనో చూసినప్పుడు చాలా బాగా చేశాడు, కంబ్యాక్ అయ్యాడు, చాలా బాగా చేశాడని తెలుస్తూనే ఉంది. కానీ నాకు మనసు ఒప్పుకోలేదు. ఇతను బాగా చేస్తున్నాడని ఒప్పుకోవడానికి కూడా నాకు లోపల ఏదో ఫీలింగ్, ఏదో నెగిటివ్. ఈ నెగిటివ్ ఏంటి అని నేను ట్రేస్ అవుట్ చేయాలని చెప్పి నేను వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే దీని మూలం నేను పట్టుకున్నాను. అదేంటంటే, ఎప్పుడో ఇంద్ర సినిమా, మా అన్నయ్యలో వాళ్ళు వైజాగ్ వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళు అప్పట్లో ఏదో ఫస్ట్ రోజు సినిమా చూసేయటం ఈ క్రేజ్ ఉండేది. వాళ్ళు ఏదో టికెట్ సంపాదించి నన్ను కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆ గోల్లోనే ఆ మూవీ చూశాను. మూవీ చూసినప్పుడు ఆ మూవీలో అతని మీద పడిన ఇంప్రెషన్ నాకు ఈ చిరాకుకి కారణం అనమాట. అందులో ఒక సీన్ ఉంటుంది. చిరంజీవి గారు ఏదో వాళ్ళ చెల్లెలకి పెళ్ళి కోసం ఆయన కారు మీద నందిని అని ఇవన్నీ రాసుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా శివాజీ ఒక అద్భుతమైన సంబంధం అని చెప్పి అతనితో పెళ్లి చేస్తే అతని దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. సో పెళ్లి మండపంలో జస్ట్ తాళి కట్టే ముందు ఈ శివాజీ అసలు రంగు బయటపడుతుంది. చిరంజీవి షాక్ అయిపోతాడు, అంటే వెన్నుపోటు అనమాట. మండపంలోంచి లేచి చిరంజీవి ఇలా ఆప్యాయంగా నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని చెయ్యి విదిలించి కొట్టి అవతలి ప్రత్యర్థి సైడ్ వెళ్ళిపోతాడు. ఆ దృశ్యం అతని మీద అసహ్యం కలగటానికి నాకు కారణం అనే విషయం అర్థమైంది. ఎందుకంటే ఏదో చిరంజీవి మీద అభిమానం ఇలాంటివేమీ కాదు అక్కడ, మనం అన్ని సినిమాలు చూస్తాం. కాకపోతే ఒక స్టోరీలో లీనం అయిపోయినప్పుడు, నమ్మక ద్రోహం చేసినప్పుడు, మనం ఊహించిన సమయంలో చాలా మంచిగా అప్పటి వరకు ఒదిగిలా చేతులు కట్టుకుని తల ఉంచుకుని ఉంటాడు. అటువంటి వ్యక్తి తిరగబడ్డం, ఆ తిరగబడిన విధానంలో అతను పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. శివాజీ చిరంజీవి చేతిని విదిలించి కొట్టి చాలా కోపంగా పొగరుగా చిరంజీవికి చూస్తూ వాళ్ళ వైపు వెళ్తాడు. ఆ ఒక్క సీన్లో అతని ఎక్స్ప్రెషన్స్ వల్ల అతనంటే నాకు అసహ్యం కలిగింది. అది నాకు అప్పుడు తెలియదు. అంటే మనకు విజువల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే, విజువల్గా మనం ఒక స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి చూసినప్పుడు మన మీద అంత ప్రభావం పడుతుంది తెలియని వయసులో. సో నేను అది రియలైజ్ అయిన కొద్ది రోజులకే ఇక్కడ ఈ శివాజీ ఇప్పుడు ప్రజెంట్ ఈ అంశంలో 95% మంది అతనికి మద్దతు ఇచ్చారు. సో ఇప్పుడు అతని మీద అభిప్రాయం నాకు పూర్తిగా మారింది. అతను నేను అసహించుకోవడానికి కారణం అతని యాక్టింగ్ స్కిల్స్ అని అర్థమైంది. ఇది ఎంత గొప్ప కాంప్లిమెంట్, నాకు తెలియకుండానే నేను అతనికి ఇచ్చిన కాంప్లిమెంట్. చాలా మంచి యాక్టర్ అనమాట ఇతన్ని ఇప్పుడు కంబ్యాక్ అయ్యాడు, మూవీస్ వస్తాయి. కానీ అతను బోళా మనిషి అన్నది బయటపడుతూనే ఉంది. సో మనందరికీ కూడా సినిమాలనే కాదు, కొంతమంది వ్యక్తుల మీద మనకి ఎందుకో తెలియని కోపం కానీ లేదంటే విపరీతం ఇష్టం కానీ ఉంటుంది. వాటి మూలాలు మనకు అర్థం కావు. మనం వెనక్కి వెళ్ళి ట్రేస్ అవుట్ చేస్తే ఇటువంటి కారణాలే ఉంటాయి. మనం తిట్టుకునే ఇష్టపడని వ్యక్తులకి యాక్చువల్గా మూలం వాళ్ళ మీద అభిమానం అయ్యి ఉండొచ్చు, లేదంటే రివర్స్ అయ్యి ఉండొచ్చు. సో అందుకే సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్ చాలా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే మనసుల మీద, ముఖ్యంగా టీనేజ్ కొంచెం కుర్రాళ్ళ మనసుల్లో విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే విజువల్, ఒక మ్యూజిక్, ఒక డైలాగ్, ఒక సిచ్యువేషన్ కలగలిసిన ఒక దృశ్యం ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఒక 100 స్పీచ్లు ఇవ్వలేని ప్రభావం చూపిస్తుంది. అందుకనే సినిమా యాక్టర్స్ మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, చూస్తే చూడు లేకపోతే ఎప్పో ఇలా అనడం ఎంత బాధ్యత రాహిత్యం అంటే ఈ ఆర్ట్కే అన్యాయం చేసినట్టు. అసలు ఆర్ట్ని మీనింగే తెలియని వాళ్ళు ఆర్టిస్టులు అయిపోతేనే ఇలా మాట్లాడతారు. సో ఈ నాగబాబు గారు కొన్ని పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఎవ్వరికీ కూడా బాధ్యత లేదు సొసైటీ మీద.
నీకు సొసైటీ మీద బాధ్యత లేదు అనడానికి మొదటి లింక్ ఏంటంటే నా ఇష్టం చూడడం మానేయండి అనడమే. సో ఇది చెప్పాలనుకున్నాను. నిజంగా శివాజీ గారికి అతని యాక్టింగ్ ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఇది మీరు ఆశ్చర్యపోయే ఉంటారు అనుకుంటున్నాను. జై హింద్.